అండి అందరికి నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ చిరంజీవి. వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. వీడియో చేయడానికి మొబైల్ లేక చేయట్లేను. నేను ఏదన్నా వీడియో చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో అయితేనే చేస్తాను. మీకు యూజ్ ఉంటుంది, 100% యూజ్ ఉంటుంది. ఈరోజు కాకుండా రేపైనా యూజ్ ఉంటుంది. నేను పెట్టే వీడియోలు ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే వీడియో పెడతా, లేకపోతే వీడియో చేయను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ మీకు ఎక్కడొచ్చే ఈ వీడియోనే ఉంటుంది కాబట్టి ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో మీకు కాకుండా మీ చుట్టాలకు ఎవరికో ఒకరికి యూజ్ అయితే అవుతుంది. యూజ్ కాని వీడియో నేను ఎప్పుడు పెట్టను, అది దృష్టిలో ఉంచుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీకి ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. నేను అవే వీడియోలు చేస్తాను, ఓన్లీ యూజ్ అయ్యే వీడియోలు మాత్రమే చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ లేని వీడియోలు చేయను. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో స్కీమ్ పెట్టింది. అదే జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దానికి కలెక్టర్కు ఆదేశాలు వచ్చాయి, కలెక్టర్ నుంచి ఎంఆర్ఓలకు ఆదేశాలు వచ్చాయి. ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏమిటంటే, జాతీయ కుటుంబ ప్రయోజనం అనేది మన ఇంట్లో ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో 21 నుంచి 59 ఏళ్ళ వరకు, 21 సంవత్సరం నుంచి 59 ఏళ్ళ వరకు మన ఇంట్లో పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో వారిని కోల్పోవడం జరిగితే, మరణించినప్పుడు సహజ మరణం కానీ యాక్సిడెంట్లుగా మరణించినా కానీ 20,000 రూపాయలు ప్రభుత్వం నుండి వస్తుంది. ఆ 20,000 రూపాయలు ఎలా వస్తుంది, ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో చనిపోయిన వ్యక్తి అయి ఉండాలి. 18 సంవత్సరాల నుండి 59 మధ్యలో ఉండాలి. 59 ఏళ్ళకి ఎక్కువ ఉన్నా కానీ ఈ అప్లై అనేది చేసుకోవడానికి లేదు. 59 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఈ మనీ రాదు. 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వ్యక్తి చనిపోయినా ఈ స్కీమ్ అనేది వర్తించదు. ఈ స్కీమ్ వర్తించాలంటే 59, ఇక్కడ 18, 59 మధ్యలో ఉండాలి. అయితే 20,000 రూపాయలు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అది ఎట్లా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. మరణ ధృవీకరణ పత్రం, చనిపోయినప్పుడు మరణ ధృవీకరణ పత్రం అని ఇస్తారు కదా, డెత్ క్లెయిమ్ది, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం. ఇంకోటి, మనకు సంవత్సర ఆదాయం 60,000 మించి ఉండకూడదంట. 60,000 సంవత్సర ఆదాయం. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే దాని మీద సంవత్సర ఆదాయం 60,000 మాత్రమే ఉండాలంట. 60,000 దానికన్నా ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి 1వ తారీఖు 4వ నెల 2017 తర్వాత చనిపోయిన వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందంట. 1/4/2017 తర్వాత చనిపోయిన వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుందంట. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఈ వీడియో ఈ ఎండింగ్లో ఓ స్క్రీన్ షాట్ వేస్తా, చూసుకోండి. దీనికి జతపరచవలసినవి ఏంటంటే, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఒక ఫోటో. బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో. ఇంకా కొంతమంది చెప్తున్నది ఏంటంటే, చనిపోయిన వ్యక్తిది ఆధార్ కార్డు ఉండాలి, ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఫామ్ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలని చెప్తున్నారు. ఎందుకైనా మంచిది, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ ఆడికి పోయినాక ఎందుకు
అది రాదు ఇది రాదు అంటే అది ఇబ్బంది పడతారు. డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు 2 తీసుకెళ్ళండి. ప్లస్ మీది ఆధార్ కార్డు, బ్యాంకు బుక్కు, రేషన్ కార్డు, పాస్పోర్టు ఈ 4 తీసుకెళ్ళండి. మీ సేవలనైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ అయినా ఇవ్వచ్చు. ఈ రెండిట్లలో ఏడొచ్చినా కానీ ఏం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20,000 రూపాయలు రావాలి అంటే నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి, వస్తుంది. ఇంకోటి ఏం చెప్పారంటే దానికి సంబంధించిన ఇంతకుముందు అంత్యోదయ అన్నా బీమా యోజన కింద లబ్ధిదారుడై ఉండొద్దంట. అంత్యోదయ అన్నా బీమా యోజన కింద ఏమన్నా లబ్ధి పొందితే 20,000 రావని చెప్తున్నారు. ఇంకోటి జనశ్రీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన దీని మీద ఏమన్నా లబ్ధి పొందినా ఈ బీమా ఇది 20,000 రావని చెప్తున్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 29 వరకు లాస్ట్ డేట్ ఉంది. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నోళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కు కోల్పోయినట్లయితే 1వ తారీఖు 4వ నెల 2017 నుండి చనిపోయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 2017 అంటే ఇది 3, 5, 8 ఏళ్ళ నుండి ఎవరు చనిపోయినా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీలుంటే అప్లై చేసుకోండి. 29 నాడు కాకుండా 29 లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 20,000 రూపాయలు వస్తుంది, అది గమనించండి. మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి ఊకే చెప్తుండు అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంత సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీకు మంచి మంచి వీడియో చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. మీకు యూజ్ లేని వీడియో ఒక్కటి కూడా చేయను, అదే చెప్తున్నాను. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా అక్కడ వస్తుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.